ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గాలి హవా ఎవరిది నడుస్తుందంటే ఏం చెప్తారులా ఎటుబడి ఇక మరి రాష్ట్రానికి పెబ్బ అధికారం చేపట్టిండు గద్దె మీద కూర్చుండు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిదే అవా అంటారు. కానీ కాదట, ఆయన అన్నదమ్ములదే నడుస్తుందట అవా. ఇక చూడుర్రి. పోని పాడైపోను గారా. ఇక ఆనాడు మరి పెద్ద మనిషి కేసీరావుకు బిడ్డతోని కష్టకాలం ఉంటే ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పాడైపోను గారా. అన్నలతోటి కష్టకాలం వచ్చింది అడనుల్లా. ఇక వెనకడికి మరి ఇక అల్లుడు బిడ్డ కొడుకు అని కుటుంబ పాలన ఎట్లా అన్నారో ఇప్పుడు గదే తరీక నడుస్తుందట తెలంగాణలో. ఏమన్నంటే ఇటు జగదీశ్వర్ రెడ్డి, అటు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి. ఇక ముఖ్యమంత్రి ఏడ ఉంటాడో ఏం పోతాడో కానీ వాళ్ళకంటే ముందుగాల అన్నదమ్ములే ఆస్తలేరు అనే కాడికి వచ్చిందిలా కథ. ఇక అసలు ముచ్చట ఏంటంటే నీ పాడైపోను. ఇక మరి కొడంగల్ నియోజకవర్గంలో అదే మన రేవంతమయ్య సీఎం. ఇక ఆయన ఇలాకాలన్నట పాపం మరి ఇక రైతులు ఒకటి అన్నమో రామచంద్ర అని అంగడి అరుస్తున్నారట. ఎందుకు వీళ్ళకు ఏం కష్టం వచ్చిందంటే ఇక మరి ఇక్కడ ఫార్మా కంపెనీలు కడదామని దిగుతుర్రట. అయ్యయ్యో మేము బతికేది ఎట్లా, ఈ ఫార్మా కంపెనీలు వస్తే ఈ వాయు కాలుష్యంతో ఈ వాసనతోటి మా పంట పొలాలు బతకాయి, మేము బతకము, చర్మ రోగాలు వస్తాయి, దద్దుర్లు వస్తాయి, మా బతుకులు ఆగమైపోతాయి, మా బతుకుల్లో చీకటి నిండిపోతుంది అని ఈ రకంగా రైతన్నలు ఆంబాయం వెళ్ళగలుగుతుంటే తిరుపతి రెడ్డి పటేలు రేవంత్ రెడ్డి అన్న ఓ అమ్మ మొత్తానికి ఏది ఏమైనా ఇక్కడ ఫార్మా కంపెనీ రావాల్సిందే అని పట్టుబడుతుండట. ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలని లాభం లేక ఇక ఈ రకంగా కేటీఆర్ కాడికి వచ్చి ఆయాసం ఒకటే చెప్పుకుంటుర్రులా గిట్ల సంగతి గిట్లా అని చూడాలి. మరి పంచాయతీ సలహకుండా మొత్తానికి రేవంతమయ్య చుట్టుకుంటుందిలా. ఇక మరి రేపే పెట్టవుతుందో ఏం కదో కానీ కేటీఆర్ అయితే వీళ్ళకు మీ పంచాయతీ నేను తస్వ చేస్తా, మీకు అండగా ఉంటా అని చెప్పిండట. ఇక మరి ఎట్లయితుందో ఏం పోద్దో చూద్దాముల్లా ముందు.